ఈరోజు సాటర్డే బ్లాగ్ చేస్తున్నాము. ఎలా ఉందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. సో ఇక్కడ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి నేను నెక్స్ట్ వీక్ అని చెప్పేసి ఇడ్లీ బ్యాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీ బ్యాటర్కి ముందు రోజు నైట్ నానబెట్టేసి ఉంచేసుకున్నాను మినపగుళ్ళు, ఇంక ఇడ్లీ రవ్వ, నేను వెజిటబుల్స్ అన్నీ పోస్ట్ పెట్టుకున్నాను సాంబార్ కోసం అని చెప్పేసి. ములంకాయలేమో కొన్ని వెంటనే తీసుకొచ్చుకొని కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను ముక్కలు చేసేసుకొని, లేదంటే వాడిపోతే అవి నాకు గీయడానికి రాదు. ములంకాయలు కూడా కొత్తగా ట్రై చేస్తున్నాను, ఇంతకుముందు వండేదన్నే కాదు, నాకు గీయడం రాదని చెప్పేసి అవి తొక్క తీయడం రాక. ఇక్కడ చూసారు కదా వాడితో నా కష్టాలు. ఇట్లానే రోజు డైలీ వంట ఇలానే ఉంటుంది, నా కాళ్ళ దగ్గరే ఉంటాడు వంట చేసినంతసేపు. ఇంకా జాగ్రత్తగా చేసుకుంటాను అనమాట. ఈ లైటర్ లింక్ కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను పంపిస్తాను మీకు. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనకి లైటర్. చూసారు కదా మనకి ఇక్కడ దోశకి పక్కనేమో పప్పు పెట్టేశాను. మాకు ఆ రోజు బయటికి వెళ్ళే పని ఉంది ఆ టెంపుల్కి, ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి మార్నింగే ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. సింపుల్గా బ్రేక్ఫాస్ట్ దోశ పెట్టేసుకున్నా, దోశ బ్యాటర్ ఉంది, ఇంకా దోశ పెట్టేసుకొని వాడికి దోశ విత్ పెరుగు తినిపించేసాను అనమాట. చూసారు కదా ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నాను నేను వాడికని చెప్పేసి. ఇస్తే చూడండి దోశ. పెద్దగా తినేవాళ్ళు కూడా వావ్ అని చెప్పి అనరేమో, వాడికి ఏదైనా చూడగానే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు ఫుడ్ ఐటమ్ని. కానీ అంతలా తినేడు, 2-3 ముక్కలు తినిన తర్వాత ఇంక పడేయడం చూస్తాడు. చూసారు వాళ్ళ నాన్న రైట్ హ్యాండ్తో తినరా అంటే కావాలనే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పెడుతున్నాడు వాడు. ఇంకా వీడికి తినిపిస్తూ ఉన్నాడు, టీవీ చూసుకుంటూ తింటాడు వీడు. అలవాటు ఇంకా నేర్పించేసాం మేము, ఇంకా అది మా మిస్టేకే. ఇంకా తర్వాత ఇక్కడ నేను ములంకాయలను ఉడకబెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఉడకబెట్టుకుంటే మనకు కర్రీ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ సాంబార్కి ములంకాయ కర్రీకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నది. టమాటా ప్యూరీ ములంకాయ కర్రీకి అనమాట. ఇంకా పక్కనే మనకి బ్యాటర్ అవుతుంటుంది, మధ్యలో తీసి కలుపుతూ ఉంటాను అనమాట. చివర్లు ఉండిపోతే పప్పులాగా ఉండిపోద్ది అని చెప్పేసి. ఇంకా సాంబార్కి అంతా రెడీ చేసుకున్నాం. ఆయిల్ వేసేసుకొని జీలకర్ర శనగపప్పు వేసేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపు కలిపినాక అది బాగా మగ్గిపోయినాక టమాటాలు కూడా వేస్తాను. టమాటాలు కూడా వేసి బాగా కలుపుకున్నాక నా సాంబార్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. నాకు ఎక్కువ పని అవ్వకూడదు, నేను మార్నింగ్ హరిలో ఉంటాను కదా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి. సో సింపుల్గా చేసుకునే విధంగా చేసుకున్నాను అనమాట. ఇక్కడ పప్పులో వాటర్ అనేది ఆ వెజిటబుల్స్లోకి వేసేసాను. ఆ వెజిటబుల్స్ వేసేసి పప్పు మెదిపోతాయి. వాటర్ ఉంటే పప్పు మెదపడానికి అవ్వదు కదా, మనకు మెత్తగా అవ్వదు. అందుకని చెప్పేసి వాటర్ పక్కన పెట్టేసుకొని తర్వాత వెజిటబుల్స్లో ఉన్న వాటర్, వెజిటబుల్స్, పప్పు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. ఉప్పు పసుపు వేసేసాను ముందే నేను. తర్వాత సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ సాంబార్ పౌడర్ ఉంటేనే సాంబార్ టేస్ట్ వస్తుంది నాకైతే. తర్వాత చింతపండు ఇట్లా ప్యూరీ చేసేసుకుని ఉంచేసుకుంటాను ముందే నేను. మంత్లీ వన్స్ ఆర్ 2 వీక్స్ వన్స్ అట్లా చేసుకుంటాను. ఇక్కడ మళ్ళీ పక్కన టమాటా వేసేసి ములంకాయ కర్రీకి అనమాట ఇది. ఇందులో కూడా ఆనియన్స్ అవన్నీ సేమ్ ప్రాసెస్, ప్రతి కర్రీ సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది కదా. ఇంతకుముందు నాకు కర్రీస్ ఏం వచ్చేది కదా, ములంకాయ అయితే అసలు తీసుకొచ్చేదాన్ని కాదు, నాకు అవి తీయడం రాక. సో మా అమ్మ ఇట్లా చెప్పింది అనమాట, ముందే తేవగానే కోసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అని చెప్పేసి. ఇంకా అర్బన్ క్లాప్ అని పెట్టుకొని ఆ రోజు మేము బాత్రూమ్స్ క్లీన్ చేయించుకున్నాము. మంత్లీ వన్స్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఇంకా రుబ్బు అయిపోతే రుబ్బు తీసుకొని ఇంకా సపరేట్ చేసుకుంటున్నాను అనమాట గ్రైండర్ నుంచి. తర్వాత గ్రైండర్ క్లీన్ చేసేసి ఈ 2 నైట్కి అని చెప్పేసి, నైట్కి ఇడ్లీ అని చెప్పేసి అది ఉంచేసాను. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి ఇంకా దేవుడికి దీపం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా అయిపోయిన తర్వాత మేము ఇంకా బయటకు వెళ్తూ ఉన్నాము. చూసారు కదా మా బాబు ఇక్కడ కూర్చున్నాడు కదా, ఎంతసేపు కూడా కూర్చొని ఉన్నాడు చూడండి. ఇక్కడ మేము ఈ ఏరియా దాటేమో లేదా ఇంకా నిలబడడానికి స్టార్ట్ చేస్తాడు బైక్ మీద. అస్సలు ఈ మధ్యన అస్సలు కూర్చోవడానికి ఇష్టపడట్లేదు, ఎప్పుడు నిల్చొని అట్లా చూస్తూ ఉంటాను. ఏదైనా నిద్ర వచ్చేస్తే మాత్రం కూర్చుని పోతున్నాడు. నిద్ర రాకుండా వాడికి ఓపిక ఉండి ఇంట్రెస్ట్గా ఉందంటే మాట్లాడుకుంటూ ఉంటున్నాడు అనమాట. ఇంకా టెంపుల్కి వచ్చేసాం, తులసిమాల తీసుకున్నాం వెంకటేశ్వర స్వామికి. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా టెంపుల్ ఇది మా ఆల్ టైమ్ ఫేవరెట్. మీరు కానీ మా ముందు వీడియోస్ చూసింటే మాత్రం మీకు తెలుస్తుంది. మేము ఎవ్రీ సాటర్డే మేము టెంపుల్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము. సో మనకి ఉండే ఈ వర్క్ స్ట్రెస్కి ఇవన్నిటికి కలిపి కొంచెం రిలాక్స్గా ఉంటుంది, టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది నాకైతే మాత్రం. మేము ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా పద్మావతి అమ్మవారు చూసారు కదా, ఆ రోజు గాజులతో మాల వేశారు, చాలా బాగుంది. పద్మావతి అమ్మవారు నిండుగా అలంకరించారనమాట, చాలా బాగున్నారు అమ్మవారు. ఇంక సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు అనమాట ధన్వీను. ఇంకా వాడికి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చొద్దు బాబా 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 అంటూనే ఉంటాడు ఆ టెంపుల్లోకి వెళ్ళినప్పటి నుంచే. వాడు ఫాస్ట్గా వాడికి తెలుసు ఇక్కడ బాబా టెంపుల్ ఉందని చెప్పేసి, వాడు కూడా ఎప్పుడు వస్తుంటాడు కాబట్టి వాడికి ఇంకా అలవాటు అయిపోయింది అన్నమాట ఇక్కడ బాబా టెంపుల్ ఉందని చెప్పేసి. చూసారు కదా బాబా కూడా ఆ రోజు బ్లూ కలర్ ఇది వేసారనమాట, చాలా బాగున్నారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర అరటిపండు ఉంటే తీసేసుకొని తినేసాడు వాడే. అదే మామూలుగా ఇంట్లో ఇస్తే తినడు, అక్కడ బయట ఉంది కదా వాడు తీసుకొని తినేయాలని చెప్పేసి. అక్కడ చక్కెర పొంగల్ పెడితే చూడండి ఎంత బుద్ధిగా తిన్నాడు. ఎటు అందరినీ చూసుకుంటూ ఉన్నారనమాట, ఎటు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇది అదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను నేను, ఏం చేస్తున్నారు చూడు అని చెప్పేసి. ఇంకా మేము అటు నుంచి మాది ఇంకో పని ఉంది, ఆ పని చూసుకొని ఇంటికి వచ్చేటప్పటికి వాడు పడుకుని పోయాడు అనమాట.
ఇంకా బాగా అలసిపోయాడు. బైక్ మీద నిల్చొని అటు నుంచి వచ్చినప్పుడు నిల్చున్నాడు. మధ్యలోకి వచ్చి కొంచెంసేపు అయిన తర్వాత నిద్ర వచ్చేసింది, ఫుల్గా పడుకునిపోయాడు అనమాట. అక్కడే కొంచెం చక్కెర పొంగులు అవి తిన్నాడు కదా, బిస్కెట్స్ కూల్ డ్రింక్ కూడా తాగాడు అక్కడ. ఇంకా వచ్చి పడుకునిపోయాడు అనమాట. ఇక్కడ ఈవినింగ్ మళ్ళీ లేచినాక ఇంక ఫుడ్ పెట్టేవాడికి. ఆ రోజు ఇంకా తినలేదన్నమాట మధ్యాహ్నం, అలానే పడుకునిపోయాడు. ఇంకా ఈవినింగ్ కిందకి రాగానే పిల్లల్ని చూసి ఆడేసుకోవాలనుకుంటాడు వాడు. ఇంక మళ్ళీ మేము ఈవినింగ్ మంత్కి గ్రాసరీస్ తీసుకోవాలని చెప్పేసి మేము గ్రాసరీ స్టోర్కి వెళ్తాం అనమాట. మేము డీమార్ట్ అవన్నీ ప్రిఫర్ చేయను. నేను ఎప్పుడు చూడు ఒక లిస్ట్ రాసేసుకుంటా షాప్కి వెళ్ళే ముందు నాకు ఏమేమి కావాలని చెప్పేసి ఆ లిస్ట్ రాసేసుకొని లిస్ట్ మొత్తం ప్యాక్ చేయించుకొని వచ్చేస్తాము. ఈ గ్రాసరీ స్టోర్స్కి వెళ్తే బెనిఫిట్ ఏంటంటే మనకి వాళ్ళే తీసుకొచ్చి అది కూడా బైక్ మీద కూడా పెట్టేస్తారు అనమాట. మనం మార్ట్స్కి వెళ్తే మనం వెతుక్కోవాలి. ఇప్పుడు అంతా వాళ్ళే లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళే పూర్తిగా పెట్టేస్తారు. ఇంకా మటన్ ఎగ్స్ కూడా తెచ్చేసుకున్నాము. అక్కడ బ్రష్ తీసుకున్నాడు, అక్కడే బ్రష్ ఓపెన్ చేయించేసాడు నా కొడుకు. ఆ బ్రష్ తీసుకుని అని చెప్పేసి అంటున్నాడు అనమాట షాప్ దగ్గరే. ఇంక ఇడ్లీ పెట్టేసా ఇంటికి రాగానే. ఇడ్లీ సాంబార్ ఉంది కదా మార్నింగ్, అది ఇడ్లీ విత్ సాంబార్ తినిపించేసా వాడికి కూడా. ఫస్ట్ వాడికి తినిపించేసాక మేము తినేసి ఇంకా మటన్ తీసుకొచ్చాను కదా, చూడండి ఎట్లా తింటాడు. ఆ మటన్ తీసుకొచ్చా కదా, మటన్ ఏమో శుభ్రంగా క్లీన్ చేసేసి పసుపు ఉప్పు కారం కొంచెం వేసేసి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం మూత పెట్టేసి. ఇంకా తర్వాత మా డిన్నర్ అయిపోయినాక ఇంకా వాడిని కింద తీసుకొచ్చామని కొద్దిసేపు ఆడిపించుకోవడం అని చెప్పేసి. చూడండి ఎలాగ ఆడుకుంటున్నాడు. ఇంకా అక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో కూడా చాలాసేపు మాట్లాడి, ఇది లాస్యా వచ్చింది, చాచ్యా అంటాడు, వాడికి చాలా ఇష్టము. ఇంకా గ్రాసరీస్ తీసుకొచ్చాం కదా, అదంతా ఇప్పేసి ఒక దగ్గర ప్యాక్ చేసి పెట్టేసుకున్నా. సో 1 మంత్కి మనకి ఏం బేజారు లేకుండా హాయిగా ఉంటుంది అనమాట. ఇది మనకి చిల్లీ సాస్, నేను లాలీపాప్స్ చేస్తాను కదా వాడికి ఉండాలని చెప్పేసి తీసుకున్నా. చేస్తున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సే బాయ్ నాన్న. Flying kiss. Thank you all.